గతంలో మాకు ఇలా ఉండేది పట్టా బుక్, పాస్బుక్. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది పాస్బుక్ అనేది చూడండి. ఈ పాస్బుక్ చూస్తే ఇది ఆస్తి మనది అనిపిస్తుంది. ఈ పాస్బుక్ చూస్తే ఆస్తి వైఎస్ జగన్ అనుకొని ఎవరైనా అప్పు కూడా ఇస్తారు, బ్యాంక్ లోన్ ఇస్తారు. ఇలా ఉంటే ఎవరు ఇయ్యరు, ఎందుకంటే ఇది మన ఆస్తి కాబట్టి. సో తాకట్టు పెట్టడానికి ఇలా ఉంటే ఈమని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. గడిచిన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న రెవెన్యూ మినిస్టర్ ఈ సలహా ఇచ్చాడు, సార్ ప్రజల ఆస్తి అందరిపైన మన ఫోటో ఉంటే మనం అప్పు తెచ్చుకోవచ్చు సార్. అందుకని ఈ పుస్తకాలు తయారు చేశారు. నేను అడిగాను, గతంలో ఉన్న రెవెన్యూ మినిస్టర్ కూడా నాకు పరిచయమే, అన్న మా నాన్న ఇచ్చిన ఆస్తిలో మా నాన్న ఫోటో ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని. మనకి అప్పు ఎవరు ఇస్తలేదు, అప్పు కావాలంటే ఆస్తి కావాలి కదా, ఆ ఆస్తులన్నీ తాకట్టు ఉండాలి, ఇంకున్నది ప్రజల ఆస్తే కదా, ప్రజల పైన కూడా మా అన్న ఫోటో పెడితే అప్పు ఇస్తారని పెట్టించినామన్నా అని చెప్పాడు గతంలో ఉన్న రెవెన్యూ మినిస్టర్. ఇప్పుడు మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు చాలా నిజాయితీ పరుడు, చాలా మంచి వ్యక్తి కూడా, నాకు పర్సనల్గా కూడా బాగా పరిచయము. నేను అడిగాను, అన్న ఏం చేస్తున్నారు అని. రాజముద్రిక అంటే ఇది ప్రభుత్వ ముద్ర. దీన్ని ఇప్పుడు తెరిచి చూస్తే మన ఫోటోను, తల్లిదండ్రులు ఆస్తి ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో ఉంటుంది. కాబట్టి ఇది మనం మళ్ళీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మన ఆస్తి అని ఇస్తాము. కాబట్టి ఇలా ఉండడం ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడడానికి ఇది ఒక్కటే. ఆయన కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కదా ఫోటో. ఎందుకు ఇలా ఫోటో? ఆయనకు తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే కంపెనీలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ధైర్యంగా సిద్ధంగా ఉన్నాయి. అదే ఇతను ఉన్నప్పుడు ఉన్న కంపెనీలు కూడా భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ అడిగారు. వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయినారు. అందులో భాగంగా మన చిత్తూరు అమర్ రాజా బ్యాటరీ కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణలో మహబూబ్ నగర్కి వెళ్ళిపోయింది. సో ఉద్యోగాలంతా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పక్క రాష్ట్రానికి, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఏదో మనకంతా ఆస్తి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తిని మనకి పంచిపెడుతున్నట్టు దానకర్ణుడిలాగా వేసుకున్నాడు ఫోటో. ఎవరు సత్తు ఎవరికి దానం చేస్తారో చూడండి. ఇంకా అంటే ఇవన్నీ రోజు చెప్తానే ఉంటాము, బట్ రెవెన్యూ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆస్తికి ఇస్తే తల్లిదండ్రులు ఇస్తారు, వాళ్ళవే ఫోటోలు పెట్టమంటే పెట్టలేదు. అన్న తమ్ముడు కొట్లాడుకొని మా అన్నకి ఆడ పైన ఇచ్చినాడు, నాకు కింద ఇచ్చినారు, ఆయనకి పండుతా ఉంది, నాకు నీళ్లు లేని భూమి, మా నాయన ఇట్లా కూడా అట్లా కూడా, అట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు అని తిడతాము. తిట్టారు. నేనే ఎన్నో సెటిల్మెంట్లు కూడా చేసిన. భూములు కొనేకపోయినప్పుడు అన్నదమ్ముల మధ్య వివాదాలు, ఆ వివాదాల్లో అనేక మంది నాకు భూమి అమ్మేటప్పుడు చెప్తారు, ఎందుకయ్యా భూమి అమ్ముతున్నావు అని. అయ్యో మా అబ్బా నా కొడుకు ఇద్దరిని కానీ ముగ్గురు ఆడబిడ్డలు, వాళ్ళకి రాసినాడు, మాకు రాసినాడు, నాకు మంచిది రాయలే, నాకు వద్దు అని. ఏమయ్యా మీ నాయన ఆస్తి ఇస్తే తిడతా ఉండవే, మా నాయన మాకు ఏమి ఇవ్వకపోయినా కూడా చూడయ్యా, మా నాయన కోరిక కోసం మేము వచ్చి ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినాను, నువ్వు ఇంకొకసారి మీ నాన్న తిట్టద్దు, ఈ ఆస్తి అమ్మి ఏం చేస్తావు? ఆ ఆస్తి అమ్మి ఆయన పైన, ఆయన భార్య పైన కొనుక్కుంటారండి. సో తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చేది పిల్లలు బాగుండాలని, వాళ్ళు కష్టపడి. మా నాయనకి 6 ఎకరాలు ఉన్నది ఇక్కడే కోలావూరు. అందరూ నన్ను గుడిపాల 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 అంటారు, బట్ నేను చిత్తూరులో పుట్టిన, మా నాన్న ఊరు నా ఊరే అవుతుంది, నా మండలం మా నాన్న మండలం కూడా అవుతుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు అప్పుడే చెప్పేశారు కాబట్టి వారికి ఏం ఇన్స్ట్రక్షన్ ఇదలుచుకోలే. ముఖ్యంగా ఇది గుడిపాలెం మండలం అంటారు కాబట్టి రెవెన్యూలో మీరు చెప్పినట్టు విఆర్ఓలతో చాలా తలనొప్పులు ఉన్నాయని లీడర్లు ప్రతిసారి నేను వచ్చినప్పుడు కానీ లేదా వారు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అది కంప్లైంట్ కాదు, వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు చాలా అవకతవకలు మీరు చూసారంటే, గతంలో పాస్బుక్కి ఇప్పుడు పాస్బుక్కి లోపల చదివితే వాళ్ళు ఏదో జాయింట్ అనేమో ఇచ్చేశారు. నేను అబ్జర్వ్ చేశాను 2-3. మన హరియన్ ఇచ్చిన పాస్బుక్ కదా, దాంట్లో చూస్తే జాయింట్ ఎల్పి నెంబర్ అని ఇచ్చేశారు. వాళ్ళు విడిపోయి ఆస్తుల భాగాలు కూడా పోయి ఉంటారు, మళ్ళీ కలిపితే మళ్ళీ గొడవలు.
అంటే మనం వాళ్ళకి గొడవలు తెచ్చిపెట్టిన వాళ్ళు అయిపోతాము. కాబట్టి పర్టికులర్గా మీరు రెవెన్యూ పైన ఒక 15 నుండి 20 రోజులు కాకపోతే 30 రోజులు కూడా తీసుకొని మా స్థానిక నాయకులందరితో ఒక మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఉన్నాయో రెవెన్యూ పైన వాటి దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి అడిషనల్గా విఆర్ఓల్ని కూడా అక్కడికి తీసుకొని పరిశీలించి ఎక్కడ కూడా గొడవలు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే ఉండే గొడవలు తీర్చడానికి టైం చాలుతాలే, మళ్ళీ ఇటువంటి గొడవలు ఎక్కువైతే రేపొద్దున అన్నదమ్ములు ఈ ఆస్తుల విలువ పెరిగే గౌరవం లేకుండా పోయింది. ఆస్తులు విలువ లేనంత వరకు బాగున్నారు కలిసిమెలిసి, అమ్మ నాయన అక్క చెల్లెలు బంధువులు పండగలకి బాగా కలకల్లాడుతూ ఉన్నాయి పల్లెలంతా. ఇప్పుడు ఎప్పుడైతే ఆస్తి విలువలు పెరిగిందో గొడవలు కొట్లాట్లు కేసులు తగరాలు, మళ్ళీ దాన్ని పంచాయతీ తీర్చేకి పెద్ద మనుషుల దగ్గరికి వాళ్ళు ఎప్పుడు కొట్టేద్దామా, ఆ ఊర్లో అన్నదమ్ముడు కొట్టుకుంటే ఎవడో బిన్న అమ్మితే వాడి దగ్గర తీసుకుంటాము అనే ఆలోచనలు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి నాకు పల్లెలు ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. కాబట్టి మీరు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయండి, స్పెషల్గా గుడిపాలలో ఫాస్ట్గా. మీకు ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే 1-2 సార్లు చెప్పండి, నేను కూడా వస్తా. ఎక్కువ సమస్యలు ఉన్న కాడ ఆ రోజంతా ఆ గ్రామంలోనే ఉంటాము, ఆ గ్రామ సమస్యలు తీర్చేసే పోతాం. మా హరన్న పాపం చాలా టెన్షన్గా ఇక్కడ కూర్చొని, ఆయనకి ఆపరేషన్ కూడా జరిగినట్టుంది గతంలో, చాలా చేతులు వణుకుతా ఉంటే నాకే బాధేస్తుంది. ఆస్తుల కోసం ఎప్పుడు అనారోగ్యం రాకూడదు, ఆస్తి ఉంటే ఆరోగ్యం రావాలి. ఇక్కడ ఆస్తి ఉంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చేస్తాం, ఎందుకు ఈ ప్రభుత్వ కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల. కాబట్టి ఇటువంటివి ఏమీ లేకుండా మీ అందరికీ ఎప్పుడు కావాలన్నా నేను వస్తాను, అందుబాటులో ఉంటాను. ఎక్కువ సమస్యలు ఉన్న గ్రామానికి నేనే వస్తాను. ఆ రోజు 9 to 9 లేదా 9 to 5 పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులంతా బాగా మంచిగా చూసుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పదే చెప్పాడు, ఆయన 2 ఎకరాల రైతు కుటుంబంలో జన్మించిన ఈరోజు ప్రపంచం కీర్తించే నాయకుడిగా ఎదిగాడు అంటే ఆయనకున్న క్రమశిక్షణ. సో మనం కూడా ఎక్కడికి పోతే ఆస్తులు ఒకవేళ అటు ఇటు పడిపోయి ఉన్నా, చిన్న చితక సమస్యలు ఉన్నా, మీరు ఎవరు కూడా టెన్షన్ పెట్టుకొని బీపీ షుగర్లు రాకుండా ఆరోగ్యంగా ఉండండి. మీ సమస్యల్ని ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, నేను అవసరమైన రోజు ఆ గ్రామానికి విచ్చేసి ఉంటే మీ సమస్యలు తీర్చిపోతామని తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వబోయే ఈ హక్కు పత్రాలను మీరందరూ కూడా స్వీకరించి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.